ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యాభ్యాసంలో అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి పార్థసారథి, లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి లీలావతిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు ప్రసంగిస్తూ స్కాలర్షిప్లు అందుకున్న ప్రతి విద్యార్థి స్కాలర్షిప్ ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా బండి నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు ఏర్వ సాయిరాం మాట్లాడుతూ విద్యకు పేదరికం అడ్డు కాకూడదనే సంకల్పంతో తన స్నేహితుల సాయంతో ఈ ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పర్యవేక్షించిన మాజీ బక్ అసోసియేషన్ అధ్యక్షులు పాలూరి వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతున్నామని స్పష్టం చేశారు. జగదీశ్వర్ గారు తల్లిదండ్రుల యొక్క పేరు నిలబెట్టడం కోసం ఏరువ కోటిరెడ్డి గారి పేరు మీద ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం ఈరోజు హాలిడే కావడం మూలంగా నేను అడగగానే గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి పార్థసారథి గారు, అలాగే లీలావతి గారు, అంటే డిఎల్ఎస్ఏ మేడం ఎప్పుడైనా రావచ్చు, ఏ కార్యక్రమంలోనే ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కానీ జిల్లా జడ్జి గారు తక్కువ సందర్భాల్లో వర్కింగ్ డేస్ రోజు రావటం కుదరదు, కానీ ఈరోజు అనుకోకుండా హాలిడే రావటం, మన ప్రోగ్రాం కూడా ఈరోజు పెట్టడం మూలంగా రాత్రి వెళ్ళి అడిగితే 6 గంటలకి వస్తాను అని చెప్పి వచ్చినందుకు ముందుగా పార్థసారథి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా ఫ్యామిలీ తరపున, అలాగే వైకేఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మెంబర్స్ అందరి తరపున, మీ అందరి తరపున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే లీలావతి మేడం జడ్జి గారు చాలామందికి సహాయం చేస్తూ అనేక సందర్భాల్లో పేదవారిని ఆదుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి నేను చాలాసార్లు విన్నాను. పార్థసారథి గారు అయితే మాకు అత్యంత క్లోజ్గా ఉండి కోర్టులో ప్రతి విషయానికి నాతో సంప్రదించడం, సార్తో నేను సంప్రదించడం, న్యాయవాదులకు సంబంధించి అయితే అవన్నీ పక్కన పెడితే ఈరోజు ఏరువ కోటిరెడ్డి గారికి సంబంధించి కార్యక్రమం కాబట్టి ముందుగా ముఖ్య అతిథుల చేత ఏరువ కోటిరెడ్డి గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. శుభం కుంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపోర్జ్యోతిర్జనార్దనః శత్రుబుద్ధి వినాశాయ దీపోర్జ్యోతిర్నమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః దీపర్జ్యోతిర్పరబ్రహ్మ దీపోర్జ్యోతిర్జనార్దనః దీపో జ్యోతిర్పరబ్రహ్మ. ఎడ్యుకేషన్ అనేది వాల్యూస్ పెంచి మనల్ని క్రిటికల్ థింకర్స్గా చేస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ మనకి మంచి జాబ్స్, మంచి ఇన్కమ్స్ సంపాదించేలాగా చేస్తుంది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. మంచి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళే కాక వాళ్ళ ఫ్యామిలీకి కూడా మంచి హెల్త్ కేర్ ఇవ్వగలరు. మంచి స్టూడెంట్స్ సొసైటీని బాగు చేయడంలో మంచి రోల్ ప్లే చేస్తారు. మీ అందరికీ తెలుసు, చాలా చోట్ల ఆడపిల్లలకి చదువు ఎందుకని స్కూల్స్కి పంపకుండా చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ జీవితంలో చాలా నష్టపోతున్నారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే సిచ్యువేషన్ మారినా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కొన్ని కంట్రీస్లో ఆడపిల్లలకి చదువుకోవడానికి ఆపర్చునిటీస్ లేవు. సో మనమందరం ఈ చదువుకునే ఆపర్చునిటీని ఉపయోగించి జీవితంలో పైకి రావాలని ఆశిద్దాం. నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మలాలా యూసఫ్జాయ్ గురించి చెప్తూ ఉండేవారు. గర్ల్స్ ఎడ్యుకేషన్ రైట్స్ కోసం బుల్లెట్ షాట్స్ కూడా తట్టుకున్న అమ్మాయి కథ చాలా మోటివేట్ చేసింది. అందుకే నేను కూడా బాగా కష్టపడి చదువుకుని అదర్ గర్ల్స్ చదువుకోవడానికి సాయం చేస్తాను. మా నాన్నగారు ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన స్పీచ్లో స్టూడెంట్స్కి ఒక మంత్రం చెప్పారు. 1. I will have great aim. 2. I will continuously acquire knowledge. 3. I will do hard work. 4. I will persevere and succeed. What are the major strengths and weaknesses of our India? అని స్టూడెంట్స్ అడిగితే అబ్దుల్ కలాం గారు ఇలాగా ఆన్సర్ ఇచ్చారు. Ignited minds of the youth is the most powerful resource on the earth, above the earth, under the earth. And the weakness is, without clear vision, a nation will die. ఈ ఇంటర్వ్యూ డెఫినెట్గా నా లైఫ్ని చేంజ్ చేసింది. కలాం గారి గోల్డెన్ వర్డ్స్ అందరు గుర్తు పెట్టుకొని ప్రాక్టీస్లో పెడితే తప్పకుండా పైకి వస్తారని ఆశిస్తాను. సో ఎయిమ్ హై అండ్ నెవర్ గివ్ అప్. ఇంత పేషెంట్గా నా మాటలు విన్న మీరందరికీ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు. పెద్దలకి మరియు పిల్లలకి ఇక్కడ ఉన్న వారందరికీ ముందుగా నమస్కారం.
ఈరోజు మనం ఈ సాయిరామ్ గారు ఎంత పెద్ద హృదయంతో పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం స్కూల్స్ నెలకొల్పి వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాట వెయ్యాలి అన్న ఉద్దేశం నెలకొల్పిన ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ ఈ ప్రోగ్రాంలోనే పిల్లలందరికీ ఆశీస్సులు. సార్, ఈరోజు మీరు ఒక సంతోషమైన కార్యక్రమం నడుపుతున్నారు. ఈ ప్రోగ్రాంలోకి మేము వచ్చి కొన్ని మాటలు చెప్పడం వల్ల ఇదేదో అపచారం జరిగిందని ఎవరు అనుకోకండి. నాకు మన వెంకటరెడ్డి గారు చెప్పారు, సార్ ఇలా మా ఊర్లో కార్యక్రమం పెడుతున్నామని. ఈ మధ్యకాలంలో నేనైతే బయట ప్రోగ్రామ్స్కి అయితే వెళ్ళదలుచుకోలేదు, రావట్లేదు సార్ అన్నాను. కానీ ఇంతమంది పిల్లల్ని ఒక్కసారి కలిసే అవకాశం రాదు. అందుకని ముందుగా వెంకటరెడ్డి గారు, సార్ మీకు కృతజ్ఞతలు సార్. ఎందుకంటే ఇంతమంది పిల్లలతో ఒక్కసారి నించుని మాట్లాడే అవకాశం ఇచ్చినది నాకు. కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. పిల్లల కోసమే మెయిన్గా ఈరోజు రావడానికి కారణం, పెద్దలకు కూడా. నెక్స్ట్ అన్నిటికంటే కూడా మనం ప్రతిసారి చూస్తాం, డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు అందరూ కూడా మేడలు కొనుక్కున్నామా, బిల్డింగ్లు కొనుక్కున్నామా అని చెప్తున్నారు. కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టడం, లేదా పెళ్ళిళ్ళని చూస్తున్నాం, చాలా ఆర్భాటంగా చేస్తారు. ఎంతమంది తింటారో, ఎంతమంది మానేస్తారో, పళ్ళాల్లో పెట్టుకు పాడేసిన ఫుడ్ చూస్తున్నాం. అటువంటి పనులు చేసి మనం ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నాం. కానీ అటువంటి కార్యక్రమాలు పెట్టకుండా ఇంతమంది పిల్లలు, వీళ్ళందరూ భారతదేశానికి వెన్నెముకలు కదా భవిష్యత్తులో, వాళ్ళ కోసం ఇంత ఖర్చు పెడుతున్న సార్ మీకు కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఎక్కువ మీకే చెప్పాలి. ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఒక ఎత్తు. ఇంతమంది పిల్లల్ని ఉత్సాహపరిచి వాళ్ళ చదువులో ముందుకెళ్ళే అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకి, ఇటు మీరు సంపాదించిన బయట ఖర్చు పెట్టాలి అంటే మీకు కూడా ఒక స్వేచ్ఛ ఉండాలి. మేడం గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ మేడం గారు కూడా మరి ఇక్కడ పరోక్షంగా ఉన్న ఆవిడకి, మీ పిల్లలకి అందరికీ కూడా సార్ మా అభినందనలు సార్. ఈరోజు మెయిన్గా మీ గురించి రావడానికి గల కారణం ఏంటంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చాను. ఎంతో సంతోషంగా ఉన్నారు మీరందరూ, మీ కళ్ళల్లో ఉత్సాహం ఉంది, అవునా? ఈ ఉత్సాహం పర్మనెంట్గా మన కుటుంబాల్లో అలా ఉండాలి కదా. మళ్ళీ మా కార్యక్రమం ఏంటంటే లీగల్ సర్వీస్ అథారిటీలోకి వెళ్తాం, ఎందుకంటే మీ అందరినీ ఒక్కసారి కలవడం కోసమే. నా వ్యక్తిగతంగా నేను చూసిన కొన్ని పరిస్థితుల్లో చూస్తే చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి బళ్ళు నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నాయి, తండ్రి వెనకాల కూర్చుని పిల్లల చేత నడిపిస్తున్నారు. అది కరెక్టా? మీలో ఎంతమంది నడుపుతున్నారు బళ్ళు? 9వ క్లాసు 8వ క్లాసు చదివే వాళ్ళు బళ్ళు నడుపుతున్నారా? అందరూ ఆడపిల్లలు కనిపిస్తున్నారు, అబ్బాయిలు ఎవరు లేరు, వాళ్ళు చెప్పరు. అది వెనకాల ఉన్నాడు ఒక మంచోడు. లైసెన్స్ ఉందా? పోనీ ఇన్సూరెన్స్ కట్టించారా బండికి? నేను ప్రతిరోజు ఒక 3 మ్యాటర్లు చూస్తా. జిల్లా మొత్తం మీద ఉండేటప్పుడు యాక్సిడెంట్ కేసులు వస్తే చాలా బళ్ళకి ఇన్సూరెన్స్ ఉండట్లా. నిన్నే ఒక కేసు చూసా. అంటే మళ్ళీ మీ సంతోషమైన కార్యక్రమాల్లో ఇటువంటి చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే పిల్లల మైండ్లోకి ఇప్పుడు ఎక్కితేనే, పెద్దవాళ్ళు అయితే ఇంక వాళ్ళు వినరు, వీళ్ళైతేనే రేపు భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ. పిల్లలు మీ గురించే, ఇది మాకు సంబంధం లేదనుకోకండి. భవిష్యత్తుని నడపవలసింది మీరు కనుక మీరు వినండి. మీ పెద్దవాళ్ళు చేయకపోతే మీరు చేయించండి. రోజు చూస్తే నిన్న ఒక ఆయన వచ్చాడు, 47 లెక్కలు ఖర్చు పెట్టారు వైద్యానికి, ఇప్పటికీ సెట్ అవ్వలేదు. కానీ ఆయన నేను 50,000 కంటే ఇచ్చుకోలేను అంటాడు ఆ పార్టీ అవతలైన డ్రైవరు. ఏంటి పరిస్థితి? ఇన్సూరెన్స్ లేదు. ఎందువల్ల మరి ఇప్పుడు ఆయన ఏమైపోతాడు? ఉండాలి కదా ఇన్సూరెన్స్. ఎందుకోసం? ఎదుటి వాళ్ళ జాగ్రత్త కోసం. మన దగ్గర డబ్బులు ఎక్కువైపోతే మనకు అవసరం లేదు. అలాగే హెల్మెట్ ఒకటి పెట్టుకుంటే మనం సేఫ్గా ఉంటాం. ఈ మధ్య లెక్కల్లో చూస్తే 3,400 3,700 డెత్తుల్లో ఉంటే అందులో 3,000 మంది తలకు గాయాల వల్ల చనిపోతున్న వాళ్ళే ఉన్నారట. నేను ఇందాక చెప్పింది అదే, ఇవాళ మన ఈ సంతోషం చిరస్థాయిగా ఉండాలి, మన కుటుంబాల్లో మిగలాలి, ఫోటోల్లోకి రాకూడదు. మీరందరూ చక్కగా పిల్లలందరూ నా మాట విని సాధ్యమైనంత వరకు బళ్ళు నడపకండి. స్కూల్కి వెళ్ళవలసి వస్తే మరి మార్గంలో ఉండట్లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఆటోల్లోనేమో కూడా కూర్చోబెడుతున్నారు. ఒక ఆటోలో 30 మంది 40 మందిని ఎక్కించేస్తారు. అయినా బ్యాగులు ఇంతంత బ్యాగులతో ఎక్కి కూర్చుంటున్నారు. కొంచెం మన తల్లిదండ్రులు కూడా అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, కానీ మన భవిష్యత్తు బాగుండాలి అంటే కొంచెం ఆటోలో 6 7 కంటే దాటకుండా పాపకు అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. సీరియస్గా వినండి, మీ మంచి కోసం వచ్చాం. నిజం చెప్పాలంటే చెప్పాను కదా, ఎప్పుడు ఈ మధ్యకాలంలో మానేసాం ప్రోగ్రాం. మీ గురించి రావడానికి కారణం ఏంటంటే మీరైతే మాట వింటారు, టీచర్ల మాట వింటారు, కొంచెం మేము చెప్తే వింటారు. మంచి అయితే జనరల్గా ఎవరు వినరు. నేను కూడా హెల్మెట్ పెట్టుకోవడం మానేసా చాలా కాలం, కానీ హెల్మెట్ లేకపోతే బయటికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యా. పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎలా అన్నది అంటే రికార్డ్ అవుతుంది, అయినా పర్వాలేదు, ఉన్న నిజం.
పోలీసుల నుంచి ఎలా తప్పించగలాలి, హెల్మెట్ ఎలా అవాయిడ్ చేయాలి ఆలోచన పెడతాం. కానీ అది వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం, మన కుటుంబం. ఇవాళ అందరి కుటుంబాల్లో ఒకళ్ళు ఇద్దరే పిల్లలు ఉంటున్నారా? ఆ ఒక్కరికే ప్రమాదం జరిగితే ఇంకేంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి? తల్లిదండ్రులు కూడా ముందు ఆలోచించాలి. బళ్ళు ఇవ్వడం అనేది మానాలి. మా పిల్లలు స్కూల్కి లేట్ అవుతుంది, వాళ్ళకి అన్నీ వచ్చేసాయి, ఏం వచ్చాయో. నిన్న నేను రోడ్డు మీకు వెళ్ళేటప్పుడు సార్ నాకు 10 నిమిషాలు పర్లేదు కదా వెంకటరెడ్డి గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒక 10 మినిట్స్ అంటే నా కళ్ళతో చూసిన బాధ చెప్పేస్తే ఎవరైనా ఒకరి వాళ్ళు అయినా మంచిదే. మేము తీసుకునే జీతానికి జస్టిఫికేషన్ ఉంటుంది. ఓ ఇద్దరిని చూసాను సార్, నన్ను బండి మీద వెళ్తున్నారు, బండిని ఇలా 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 కదుపుకుంటూ వెళ్తున్నారు, ఆ వాహనం పడుతోంది, వాళ్ళు అలా వెళ్తే ఆ పడిపోతే వెనకాల మా పరిస్థితి ఏంటి? ఆ వెనకాల వెళ్తున్న బండి మాది, ఏమైపోతాం? వాళ్ళిద్దరూ జాగ్రత్తగా తప్పించుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా జరుగుతుంది. కానీ నా కుటుంబం నాకు ఉంది కదా, వాళ్ళ వల్ల నేను ఎందుకు సఫర్ అవ్వాలి? అంటే మనం పిల్లలకు కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఎదుటి వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. మనం ఒకటే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఎలా? నేను రైమని వెళ్ళిపోతాను, బాగానే ఉంటుంది, నేను సేఫ్గా ఉంటాను, నా వెనకాల వచ్చేవాడిని కంగారు పెడితే కరెక్ట్ కాదు కదా. ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీరందరూ నా మాట విని ఒక్కసారి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ప్రమాదం చూసినా పేపర్లో చదువుతున్నాం, వదిలేస్తున్నాం. కానీ ఆ పరిస్థితులు మనకి రాకూడదు. మీరందరూ కూడా సాయినాథ్ గారిలో భవిష్యత్తులో మీ ఊరు, మీ పక్క ఊరు, ఇంకా పక్క ఊరు ఇవాళ 50 లక్షల స్కాలర్షిప్ అంటున్నారు, భవిష్యత్తులో ₹1 కోటి అవ్వాలి, మీరు కూడా ఇవ్వాలి. ఆ విధంగా మీరు ఎదగాలి. ఇప్పుడు మీరు టప్పట్లు కొట్టండి, మీరు ఎదగాలి. మీకు మీరు సెల్ఫ్గా టప్పట్లు కొట్టుకుని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి. టప్పట్లు మీకోసమే, మా కోసం కాదు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత మీరు కూడా మీ చుట్టుపక్కల ఊళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితికి ఎదగాలి. మీ కుటుంబాలు బాగుండాలి, మీరు బాగుండాలి. అది మైండ్లో పెట్టుకోండి. చదువు అన్నది ఎప్పుడైనా చదువుకోవచ్చు నా ఉద్దేశంలో, కానీ ఒక పద్ధతి అంటే చిన్నతనంలో రాకపోతే సైడ్కి వెళ్ళిపోతాం. తర్వాత గంజాయి ఒకటి ఉంటుంది, స్కూళ్ళ దగ్గర అమ్ముతున్నారా గంజాయి? మీకు తెలియదు, ఎవడో వాడు అలవాటు పడ్డవాడు ఉంటుంటాడు మధ్యలో. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీకు మీ పక్క పిల్లలు కానీ గంజాయి కానీ మందు కొట్టడం కానీ ఉంటే నెమ్మదిగా వాళ్ళ కుటుంబాల్లో కూడా చెప్పండి. లేకపోతే వాళ్ళు ఇప్పుడు వంగపోతే పెద్ద అయ్యాక పాడైపోతారు. రోజు చూస్తే జైల్లో అందరూ 17 ఏళ్ళు 18 ఏళ్ళు 19 ఏళ్ళు పిల్లలు కూడా జైల్లో ఉంటున్నారు. ఎలాగ? గంజాయి కోసం. అది ఏమీ కరెక్ట్ కాదు. కొద్ది రోజులు చదువుకుందుకు ఇబ్బందిగా కనబడుతుంది, కానీ చదువుకు అంత గొప్పదనం ఇంకోటి లేదు. ఒక 10 ఏళ్ళు కష్టపడితే జీవితాంతం సుఖపడతాం. ఒక 2 రోజులు గంజాయి అని, మందు అని, లేకపోతే బండి ఒకటి, తర్వాత స్నేక్ రైడింగ్ పడుకోబెట్టి నడుపుతున్నారు. బాబు ఇంతకు అబ్బాయి కనిపించాడు, చేతులు ఎత్తాడు బండి నడుపుతున్నారని. బండి పడుకోబెట్టి నడుపుతారా? అటు ఇటుగా స్నేక్ డ్రైవింగ్ చేస్తున్నారా? ఆయన తల ఊపట్లేదు. స్నేక్ డ్రైవింగ్ చేస్తున్నారా? ఈసారి చేయకండి అటువంటి పనులు. మేమైతే పోలీసులకు కూడా ఒక మాట చెప్పాం, మీరు కూడా ఎప్పుడైనా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చట్ట ప్రకారం కూడా పిల్లలకి బళ్ళు ఇచ్చి ప్రమాదం చేస్తే తల్లిదండ్రులే ఆన్సరబుల్, పిల్లలు ఏమి ఉండరు, వాళ్ళకి ఏం కాదు. కానీ లెక్కలు ఇన్సూరెన్స్ కట్టవలసి వస్తే ఇన్సూరెన్స్ కట్టే అవకాశం లేదు, కట్టట్లేదు. ₹1000 కోసం వెనకబడుతున్నాం. తర్వాత లెక్కలు కట్టాలి. కోర్టులో చూస్తాం 3 లక్షలు 4 లక్షలు ఇస్తారు. ఆ రోజు ₹1000 కట్టేస్తే బాధ లేదు కదా. ఎందుకు చేయట్లేదు మనం? తాత్కాలికమైన వాటికి అంటే పిల్లలకు చెప్పినట్టే పెద్దవాళ్ళకు కూడా తాత్కాలిక భ్రమంలో వెళ్తున్నాం. ఇవాళ 1000 మిగులుతాయి అనుకుంటా, 1000 మిగిలితే రేపు 10 లక్షలు అవుతుంది. ఇందాక నేను చెప్పిన 47 లక్షలు, ఆ కుటుంబం ఏమవుతుంది? పిల్లలు మీరందరూ ఒక్కసారి నా మాట విని ఈరోజు మీరు రావడానికి గల కార్యక్రమం ఇది ఒకటే. ఎవరు కూడా 18 ఏళ్ళు వచ్చే వరకు బండి నడపకండి. ఒకవేళ బండి నడిపినా హెల్మెట్ పెట్టుకోవాల్సి వస్తే పెట్టుకోండి, ఇంకా తప్పకపోతే. అది కూడా నడపడం అనేది తప్పు. నడిపినప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఇవాళ మనం ఉన్న పరిస్థితుల్లో నడిచేవాళ్ళు కూడా హెల్మెట్లు పెట్టుకోవాలి, అవునా? నేను మొన్నే చూసా, మాకు గుంటూరు రోడ్లో పాపం నడిచేలేవాడిని బండితో గుద్దేశాడు, బండి వాళ్ళు వెళ్ళిపోయారు, ఆయన పడిపోయి చచ్చిపోయాడు, తలకు దెబ్బతారు. అంటే నడిచేవాళ్ళకి కూడా హెల్మెట్ కావాలి, 2 వీలర్ ఏంటి? ఇవాళ మనం అలా ఉన్నాం ఘోరంగా. అలా వద్దు, చక్కగా ఉండండి. మళ్ళీ చాలామంది సాయినాథ్ గారు తయారవ్వాలి, ఈ దేశం బాగుపడాలి అంటే మన మీద ఎవరు ఆధారపడకూడదు, కానీ వ్యవస్థకు అవసరం చేయాలి. చేస్తారా? గ్యారంటీయా? ఆ మాట నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో భగవంతుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఈ ఊర్లో మీరు ప్రోగ్రాం పెడితే నేను మా ఊరిలో నన్ను పిలవండి వెంకటరెడ్డి గారి ద్వారా, లేదంటే అడ్రస్ ఇస్తాను. అప్పుడెప్పుడో 2024లో మా ఊర్లో ప్రోగ్రాం పెట్టారు, మళ్ళీ మేము చేస్తున్నాం, నన్ను మేడం గారిని పిలవాలి. పిలుస్తారా? మళ్ళీ ఊరికి ఇంటికి వెళ్ళి మర్చిపోతారా? మర్చిపోతే బాగోదు. సార్ థ్యాంక్ యూ సార్. మీరందరూ ఏంటంటే ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడానికి గల కారణం పిల్లల కోసం.
వాళ్ళకి చెప్పాలనుకుని పెద్దవాళ్ళు కూడా వాళ్ళని కొంచెం గైడ్ చేయండి. టీచర్లు ఉంటారు, స్కూల్లో పిల్లలు ఎవరైనా బళ్ళు వేసుకొస్తే వాళ్ళని కూడా కొంచెం కంట్రోల్ పెట్టండి సార్. ఇదో జెడ్పీహెచ్ఎస్ రావినూతల ప్రకాశం డిస్టిక్ స్టేజ్ దగ్గర కావాలి. వచ్చారా లేదా? అక్కడ ఒక నిమిషం. ఏమండి నెక్స్ట్ స్కూల్ రావినూతల ప్రకాశం. నా పేరు సాయిరామ్ మేరు సార్, నేను ఎన్ఆర్ఐని. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా 1998లో నుంచి మొదలైంది. నేను యూఎస్ వెళ్ళే ముందు ఈ ఊరిలో నేను ప్లెడ్జ్ చేశాను, ప్రామిస్ చేశాను. ఈ ఊరిలో నేను వెళ్ళిన తర్వాత స్కూల్ కట్టిస్తాను అని చెప్పి. ఆ ఊరిలో స్కూల్ లేదు అప్పటి వరకు 40-45 సంవత్సరాల నుంచి. సో ప్రామిస్ చేసి వెళ్ళేటప్పటికి అసలు మన దగ్గర ఫైనాన్షియల్ క్యాపబిలిటీ కూడా లేదు యాక్చువల్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అప్పు ఉంటే అప్పు తీర్చి 2 లక్షల అప్పు ఉంది మా ఇంట్లో. అది తీర్చిన తర్వాత ఇక ఫ్రెండ్స్ మా అందరూ సుధీరు వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా టీం వర్క్. ఫస్ట్ మేమైతే ల్యాండ్ కొన్నాము. ల్యాండ్ కొన్నాక అందరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఇలా ప్రామిస్ చేశాను, ల్యాండ్ కొన్నాను, ఇక దీనికి డబ్బులు కావాలి అలా అందరినీ అడిగితే అందరూ $50, $100, $200 అలా ఇచ్చుకుంటూ వెళ్తే మనం 1999 నేను ఫస్ట్ ఇయర్ బ్యాక్ వచ్చేసరికే ఫౌండేషన్ అయిపోయింది. 2000 సంవత్సరానికి స్కూల్ కట్టడం అయిపోయి అప్పుడున్న ఆలపాటి రాజా గారు, శనక్కాయల అరుణ గారు వాళ్ళతో స్కూల్ ఓపెనింగ్ 2000 సంవత్సరంలో అయింది సార్. అక్కడి నుంచి ఇంకా ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతూ వచ్చింది. 2000 నుంచి 2010 వరకు మా ఊరు వరకే మేము స్కాలర్షిప్స్ ఇచ్చాం. 2012 నుంచి చుట్టుపక్కల నుంచి తీసుకుంటూ మొదలుపెట్టి 10 స్కూళ్ళు, 11, 15 ఈరోజు 54 గవర్నమెంట్ స్కూల్స్కి మనం సపోర్ట్ చేస్తున్నాం హైయర్ మెరిట్ మార్కులు వచ్చిన వాళ్ళకి. దాంతోపాటు ఆర్ఫన్ స్టూడెంట్స్కి, అలాగే అదర్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, బీటెక్ చదువుతున్న వాళ్ళు, బీఎస్సీ, బీకాము, ఎంబీబీఎస్, ఫార్మసీ ఇట్లా అన్ని రకాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కూడా మనం తీసుకొని వాళ్ళకి మనం ఎంతో కొంత ఫైనాన్షియల్ 4,000, 5,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ 45 lakhs ఇస్తున్నాం సార్. ఈరోజు 45 lakhs. ఇది కాకుండా నేను పర్సనల్గా కొంతమందిని అడాప్ట్ చేసుకుని ఎవ్రీ మంత్ 1 lakh డొనేట్ చేస్తున్నాం వాళ్ళకి. మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే వాళ్ళ ఫీజులకు కానీ అలా ఎంతో కొంత మనం ఇంపాక్ట్ చేస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ చేయడానికి మనం కృషి చేస్తున్నాం. ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ 1800 మంది హై స్కూలర్స్ కానీ, అదర్ స్టూడెంట్స్ కానీ, ఆర్ఫన్ స్టూడెంట్స్ కానీ, వీళ్ళు ముగ్గురు మన కేటగిరీ అనమాట. అది సార్. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. అలానే అందరూ ఈ దేశంలో ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత చేసుకుంటూ వెళ్తే అందరికీ స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వైకేఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరపున ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ స్కాలర్షిప్స్ సంబంధించి సుమారుగా 1600 మంది విద్యార్థులకు 50 లక్షల రూపాయలకు పైగా పంచడం జరిగింది. దీనికి సంబంధించి జెడ్పీహెచ్ హై స్కూల్స్ అయితే 52 స్కూల్స్కి సంబంధించి సుమారుగా స్కూల్కి 30,000, అంటే 10th క్లాస్లో ఫస్ట్ 4 ర్యాంక్స్ వాళ్ళకి 4, 5, 20,000 చొప్పున, అలాగే మిగతా క్లాసుల్లో ఫస్ట్ ర్యాంకు నుంచి 4th ర్యాంక్ వరకు నలుగురిని పిక్ చేసి వాళ్ళకి 16,000 చొప్పున ఇవ్వటం జరిగింది. అలాగే తల్లి కానీ, తండ్రి కానీ, పేరెంట్స్ కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతిభ ఉండి కూడా చదువుకోలేకపోతున్నారనే ఒక ఆలోచనతో ఈరోజున ఏరు సాయిరామ్ గారు తన యొక్క తండ్రి గారి పేరైనటువంటి ఏరువ
కోటిరెడ్డి గారి పేరు మీద ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సుమారుగా 500 మంది విద్యార్థులకు 5,000 చొప్పున, అలాగే స్కూల్కి 36,000 చొప్పున, మరి 1,600 మంది విద్యార్థుల దాకా ఎవరైతే ఉన్నారో అందరి విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏరో సాయిరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క తన స్నేహితుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పావర్టీని తగ్గించేదానికి నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క శ్రమకి దేవుని యొక్క ఆశీస్సులు, మా కుటుంబం యొక్క ఆశీస్సులు పూర్తిగా ఏరో సాయిరామ్ గారికి ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.